మంచి ఉగ్రరూపంతో వచ్చింది. ఏదో యుద్ధం జరిగేట్టుంది. వంట వండకుండానే కడుపు నిండిపోయేలా ఉంది. అసలేమనుకుంటున్నారే మీ తల్లి కూతుళ్ళిద్దరూ? ఎవరు మిమ్మల్ని సొంత పెత్తనాలు కట్టుకోమన్నారు? ఏమైంది పిన్ని గారు? మేం సొంత పెత్తనాలు కట్టుకుని ఏం చేసాం? అతి తెలివి పని చేసింది గాక అమాయకంగా ఏం జరిగింది, ఏం చేశాము అని అడుగుతామే. దీన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళటానికి కారు డెకరేషన్ చేసుకుని మరి తీసుకెళ్ళటానికి వచ్చేలోపు నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్తున్నానని ఒక్క మాట అయినా నాతో చెప్పకుండా నువ్విక్కడికి తీసుకురావడం ఏమిటి? నేనంటే లెక్కలేనితనమా, నిర్లక్ష్యమా, పొగరా? ఎదిరించి మాట్లాడటం నేర్చావు కదా. పెద్దాళ్ళమైపోయాం. ఇంకా ఇవిడ మమ్మల్ని ఏం చేస్తుంది అన్న ధీమానా? ఏమి సీత, నువ్వైనా మాకు చెప్పొచ్చు కదా. ఏమిటి వీళ్ళకి చెప్పేది అనుకున్నావా? అయ్యో, మేం మీరనుకున్నట్టు నిర్లక్ష్యము కాదు, లెక్కలేనితనము కాదు పిన్ని గారు. డిశ్చార్జ్ చేస్తున్నారని ఫోన్ చేసింది, తీసుకురా అన్నాను. డిశ్చార్జ్ చేయమని చెప్పింది నేనే. దాని పిల్లాన్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఇక్కడికి తీసుకురావడానికి కాదు, నా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆ విషయం నాకు తెలియదు అమ్మమ్మ గారు. స్వర్ణ నేను అక్కడ ఉండలేను అంటే డిశ్చార్జ్ చేస్తారా అని డాక్టర్ గారిని అడిగితే చేస్తానన్నారు. అమ్మకి ఫోన్ చేశాను, అలాగే తీసుకురమ్మంది. ఆ ఫోన్ ఏదో మీ అమ్మకి చేసే బదులు నాకు చేయొచ్చు కదా. అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయించి ముని మనవాణ్ణి ఘనంగా ఇంటికి తీసుకెళ్లాలని కారుకు అలంకారం చేసుకుని హాస్పిటల్కి వెళ్ళానే. ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. పదండి, పదవయసు ఉన్న వచ్చి కారెక్కండి. పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీరే అలా మాట్లాడితే ఎలా పిన్ని గారు? తెలుసు కాబట్టే, పెద్దదాన్ని కాబట్టే మాట్లాడుతున్నాను. పురుడు, పురిటి స్నానం, పుణ్యవచనం, బారసాల అన్నీ పుట్టింట్లోనే కదా జరగాల్సింది. అదే పద్ధతి కదా పిన్ని గారు. ఇప్పుడు మీరు అక్కడికి తీసుకెళ్లి పద్ధతి తప్పుతారా? మమ్మల్ని పురిటి స్నానం కూడా పిల్లకి పోయలేని వాళ్ళమని 10 మందిలో పల్చం చేస్తారా? పైగా దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చాం. గడప దాటి అది లోపలికి రాకముందే తిరిగి మీరు తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి? మా పక్కింటి మనిషే మా గురించి మీ గురించి వీధంతా తక్కువ చేసి ప్రచారం చేస్తుంది. అర్థం చేసుకోండి పిన్ని గారు. మమ్మల్ని పురిటి నీళ్లు కూడా పోయలేని దరిద్రులు చేయకండి. ఏంటమ్మా అంత బతిమలాటం? ఏం తప్పు చేసావు? పద్ధతి తప్పినాళ్ళకి పద్ధతిగా నడుచుకున్నా నువ్వెందుకు ప్రాధాయపట్టావు? అయినా నాకక్కడికి వెళ్ళాలనిపించడం లేదు, వెళ్ళను. పురిటి నీళ్లే కాదు, పర్మనెంట్ గా నేను అక్కడికి రాను. మీరెళ్ళొచ్చు. స్వర్ణ, నువ్వాగు. ఎందుకు ఆగాలి? మనం చేసే ప్రతి పనికి లేని వంకలు పెట్టి మాట్లాడడం వాళ్ళకి అలవాటని ఆగాలా? తొలిచూరి పొరుడు పోయటం పుట్టింటోలే అని వాళ్ళకి తెలీదని ఆగాలా? వాళ్ళ డాంబీకాలకు ఆచారం తప్పటానికి ఆగాలా? ఇష్టం లేకున్నా, మనసుకు కష్టంగా ఉన్నా వాళ్ళ కండిషన్స్ కి తలంచి అమలు చేయటానికి ఆగాలా? ఆ
అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆగాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా స్వర్ణ, ఎందుకమ్మా ఒక్క మాట కన్నేసి మాటలని వారి కోపం తెప్పించడం? అనకపోతే చెవికి ఎక్కించుకోరు కనుక. వినిపించుకోరు, మనకు విలువివ్వరు కనుక. ఏమిటి వినేది వినిపించుకునేది? ఏమిటి అతి చేస్తున్నావు? అతి వాగుడు వాగుతున్నావు. మా మనసు మంచితనాన్ని ఆసరా చేసుకుని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు. అహంకారం పొగరు అంటే బాగుండదు. అమ్మ స్వర్ణ, కాస్త ఓపిక పట్టమ్మా. మంగ, సావిత్రి అన్నట్టు పురుడు పురిటి స్నానం పుట్టింట్లోనే చేయటం ఆనవాయితీయే కదా. దాన్నెందుకు పెంచి వాదించి రాద్ధాంతం చేయటం? నేనేం రాద్ధాంతం చేయట్లేదు, కానీ మీరు జడ్జిమెంట్లు ఇవ్వకండి. వీళ్ళు ఇలా చెప్పా పెట్టకుండా నాలి పనులు చేయడం ఎందుకు? నేను పురిటి స్నానానికని తల్లికి పిల్లాడికి పన్నీరు, గంధం, సంపంగి నూనె, జవ్వాది, కస్తూరి, సాంబ్రాణి, పావిలాకు ఇంకా ఎన్నెన్నో తెప్పించుంచాను తెలుసా. అవన్నీ ఏం చేయను. ఏమవుతాయి? బారసాలకు వాడుకోవచ్చు కదా. అప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారం, పద్ధతి ప్రకారం అని మళ్ళీ ఇక్కడే అంటారు. అయినా వీళ్ళకి 4 చెంబులు వేడినీళ్లు పోసి మమ్మ అనిపించేస్తారు, సరిపోతుంది. ఎంత చెట్టుకి అంత గాలి. మా శక్తి ఎంతో అంతే చేస్తాం. సుగంధాలు కలిపినా కలపకపోయినా స్నానమే కదండి. అవునవునులే. గతి లేని వాళ్ళు వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి ఇలాంటి కబుర్లే చెప్తారు మరి. అవును, గతి లేని వాళ్ళవే. మరి ఆ గతి లేని వాళ్ళకి వెండి బంగారాలు కరగదీసి తమరు స్నానాలు చేయించడం ఎందుకో? నేనన్నది వాళ్ళ గురించి. నేననేది నా పుట్టింటాళ్ల గురించే. గతి లేని వాళ్ళు అంటున్నా? గతి లేని వాళ్ళు ఎలా అవుతారు? చదువు ఉంది, సంస్కారం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, తగినంత తిండి ఉంది, 4 పిల్లలున్నారు, 4 మంచితనం ఉంది, అభిమానించే జనం ఉన్నారు, ఆదరించే మనుషులున్నారు, వెలకట్టలేని విలువైన మనసుంది. వాళ్ళు గతి లేని వాళ్ళు ఎలా అవుతారు? స్వర్ణ, ఏంటే ఒక్క మాట కూడా కాయలేవా? సై అంటే సై అంటూ దీన్ని పెద్ద చేసుకోవడం ఇప్పుడు అవసరమా? సూటిపోటి మాటలంటూ కన్న వాళ్ళని వెక్కిరిస్తుంటే ఎందుకు పడుండాలి? ఉంటే వాళ్ళకుండొచ్చు. వీళ్ళనంటే పడుండాల్సిన అవసరం నాకు లేదు. వాళ్లకుంటే 100 సార్లు తినేవాళ్లే కాని పరాయోడికి దయ తలచి మెతుకు కూడా పెట్టేవాళ్ళు కాదు కదా. వాళ్ళు ఒకటంటే నేను 100 అంటా. అమ్మా స్వర్ణ, ఊరుకో. ఏనా ఊరుకునేది? నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట అంటే పేదవాళ్ళు పడుండాలనే రూల్ ఏమైనా ఉందా? వద్దే, పడుండద్దు. ఇలా పోట్లకిత్తల పందానికి రావే. చిల్లగింజలా ఎగిరెగిరి పడో, శివంగిలా దూకో. మంగ, తన వయసు ఎంత, నీ వయసు ఎంత? ఓపిక అన్నది లేకపోతే ఎలా? వాడు బయలుదేరితే నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదుగా. పద్ధతి తప్పి ఎలా రమ్మంటావే? మాట చెల్లుబాటు కావడం లేదని మాత్రం అనుకోకండి. పురిటి నీళ్లు పోయనివ్వండి పిన్ని గారు. పురిటి నీళ్లు పోసి మృత్యుంజయ హోమం చేయించి వాడి ఎత్తుకు ఎత్తు బంగారంతో గంగవడి నింపాలి. అందుకే అక్కడికి వెళదామనేది. గంగ పూజ లేదు, గరుడు పూజ లేదు. నేనే పూజ చేయను. పూజ అని మీ మనవడి పక్కన కూర్చోపెట్టి ఏదో మంత్రం చదివించి సెంటిమెంట్ అప్లై చేసి మళ్ళీ దగ్గర చేయాలని చూస్తున్నారేమో. అందుకే నేను పూజలు చేయదలుచుకోలేదు. అమ్మా స్వర్ణ, అది నిన్ను సాకేత్ని దగ్గర చేయడానికి చేసే పూజ కాదమ్మా. నీ కొడుక్కి ఆయుష్ పెంచే పూజ. వాడిని గండాల నుంచి బయటపడేసే పూజమ్మా. గంగకు వాడెత్తు బంగారం ఇచ్చి ఒడి నింపితే తనే తల్లిగా అన్నిటినుంచి కాపాడుతుందనమ్మా. మంగ, ఇక్కడ పురుటి స్నానం తర్వాత గంగ దగ్గరికి వెళదాం. చూడండి,
మీరిలా ప్రతి మాటకి మరో మాట చెప్పడం మొదలు పెడితే ఇవాళ ఇది పద్ధతి అంటారు, రేపు బారసాల కూడా ఇక్కడే అది పద్ధతి అంటారు. ఖచ్చితంగా అంటారు, అందులో డౌటే ఉంది. వింటున్నారా? అమ్మమ్మ గారు, ఎప్పుడూ జరగబోయేదానికి ఇప్పటి నుంచే ఎందుకు ఆలోచన? మీరే దగ్గరుండి పొరిటి నీళ్లు పోయండి. మీ ఇంట్లో నేను పోయటం ఏమిటి? మా ఇల్లే అయినా మీ మనవరాలు మీ మునిమనవడే కదండి. అమ్మా, మీ మీ అని అలా ఒత్తి పలక్కు, తిక్కు రేగుతుంది నాకు. దేనికే? దేనికి దేనికి నీకు తిక్కరేగేది? మీ అమ్మన్న దాంట్లో తప్పే ఉంది? చాలా ఉంది. క్లియర్ గా చెప్పి వదిలేసుకోవాలనుకుంటుంటే మళ్ళీ ఆవరసలేంటి? స్వర్ణ, ఎందుకమ్మా అంత ఇదవుతావు? ఇది నా నిర్ణయం అని మొన్నే చెప్పానుగా. ఏమిటే నీ నిర్ణయం అభిప్రాయం అంటూ అంత ఒత్తెత్తి పలుకుతున్నావు? నీ నిర్ణయం ఏమైనా శిలాశాసనమా? అవును, శిలాశాసనమే. అది మారదు, మార్చలేరు. అట్టే వాదిస్తే నా నిర్ణయాలు నేను అమలు చేయాల్సి వస్తుంది. పొరలు తొలగించి నిర్ణయాలు తిరగరాస్తా. అవి అమలు చేయడానికే కదా ఈ దొంగ పూజలు. ఏమన్నావే? దొంగ పూజలా? పసిగుడ్డును అడ్డం పెట్టుకుని లేని పూజలు చేయిస్తే పాపమే. వాడికి ప్రాణగండాలున్నాయని నేను చేయిస్తుంటే నీకది దొంగ పూజలా కనిపిస్తుందా? నీకు గాని మీ అమ్మా నాన్నలకు గాని అలాంటి అనుమానం ఉంటే పిలిపించండి. ఆ పంతులు గారిని కాదు, మరో పంతులు గారిని పిలిపించండి. స్థలం, జననం, సమయం చెప్పి నక్షత్రం చెప్పమనండి. నేను గాని నాకు చెప్పిన పంతులు గారు గాని అబద్ధమని చెబితే నేను నీ ముందే చెంపలు వేసుకుని వెళతాను. వాళ్ళు నిజమే అంటే మరి నువ్వు నా కాళ్ళు పట్టుకుని చెంపలేసుకుంటావా? వాడు మా వంశోద్ధారకుడే. వాడు ఆయుష్ పెరగాలని చేసే పూజల్ని దొంగ పూజలు అనడానికి నీకు మనసెలా వచ్చిందే? ఇంత వంకరి మాటలు మాట్లాడుతున్నావంటే నీ మనసులో ఏదో వంకరి బుద్ధి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వదిలేయండి అమ్మమ్మ గారు. అది ఏదనాలో ఏదనకూడదన్న విచక్షణే మర్చిపోయింది. వదిలేయండి. విచక్షణ మర్చిపోవడం కాదే, వదిలేస్తా, వరసలు తెంచుకుంటా, నా దారిని నా బతుకు నేను బతుకుతా అంటే దాని బుద్ధిలో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మనసులో ఏదో దుర్మార్గం పెట్టుకుందని నాకు అనిపిస్తుంది. మనసులో లేదు, బుద్ధిలో లేదు. కొత్త మాటలు మాట్లాడుకో మంగా. కొత్త మాటలు కాదండి, ఆ మాటల్లోని మర్మం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఏం మార్పు చూస్తున్నారు? ఏం వక్రం గమనించారు? ఏం బుద్ధి తెలుసుకున్నారు? పసివాణ్ణి అడ్డు పెట్టుకుని ఏ మైనర్ దావానో వేసి ఆస్తి దక్కించుకుందాం అనుకుంటున్నావా? అమ్మమ్మ గారు, ఎందుకే ఎందుకే ఆరుపు? ఉన్న మాట అన్నాననా లేక నీ మనసు తెలుసుకోగలిగానన్నా ఉలుక? మీ ఆస్తులు అంతస్తులు ఆశించే వాళ్ళం కాదు. డబ్బంటే ఎవడికి చేదే? అది ఏ జబ్బైనా తెచ్చిపెడుతుంది, ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తుంది. పిల్లకాకివి, నువ్వు మారటం ఎంతే? నీ బుద్ధి మారడం ఎంత? నువ్వింతగా వద్దు, కుదరదు, మనసు మార్చుకోను, నా దారి నాదేనని ఇంత ఖరాఖండిగా ఎందుకంటున్నావో తెలుసుకోలేని దాన్ని కాదు నేను. వాడు 4వ తరం వాడని మర్చిపోతున్నావు నువ్వు. వాడికేదో కోట్లల్లో ఆస్తొస్తుందని ఆశపడుతున్నావేమో.
ఎవరి ఆస్తులు వాళ్ళ పేరనున్నాయి. అన్నీ స్వార్జితం. కలిపున్న ఆస్తుల్లో వాటాలు వాడి డైపర్ల ఖర్చులకే సరిపో. ఆ విషయం నీకు తెలియదు. ఇదంతా వాడిదే అనుకుంటున్నావు అంతేనా? వేద్యం వేసి కూడా దక్కించుకోలేవు. కేసు తేలేసరికి అనుభవించే వయసు పోతుంది, ముసల్దానివైపోతావు. అమ్మమ్మ గారు, అది వరసంటే. మంట నషాడానికంటితే గాని ఘాటు తెలిసి రాలేదన్నట్టు మనసు కలుక్కుమంటే గాని వరస గుర్తు రాలేదా? ఇప్పటి వరకు ఈవిడా ఆవిడా అని మాట్లాడావు. ఇప్పుడెందుకు అంతలా అరిచి అమ్మమ్మగారు అన్నావు? చెప్పు. నేనేం వరసుందని అనలేదు. నా మీద నిందలేస్తున్నావు, మాట్లాడుతున్నావు కాబట్టే అని అరిచావు. మరి మా మీద నువ్వు నిందలేసి మాట్లాడుతున్నావు. మేమరిస్తే అహంకారం అన్నావు. ఎవరి మనసు బాధ పెట్టినా ఉక్రోషమే తన్నుకొస్తుంది. చూడు, నీ కొడుకైన నా మునిమనవడి క్షేమం కోరే ఈ పూజ జపం చేయిస్తున్నాను. లేనిపోని బింకాలకి పౌరుషాలకి పంతాలకి పోయి మమ్మల్ని కాదనుకుని నువ్వు కష్టాలు పాలు కాకు. వాణ్ణి గతిలేని వాణ్ణి చేకు. నీ బుద్ధి మార్చుకో, బతకడం నేర్చుకో. గంగ ముక్కు తీరాక అత్తారింటికి దారి వెతుక్కో. నమ్మకం కుదుర్చుకోకపోతే నీ బతుకే నరకమైపోతుంది. సావిత్రి, రేపు పురిటి స్నానం అయ్యేంత వరకు మేమిక్కడే ఉంటాం. మొక్కు తీర్చాక అట్నుంచటే నా మునిమనవని నా ఇంటికి తీసుకెళ్తాను. తల్లి బిడ్డకు కావలసినవి సర్ది పెట్టు. పూజలని వ్రతాలని నన్ను నా కొడుకుని మెల్లగా ఆ ఇంటికి తీసుకెళ్లి ఈవిడ కోరిక ప్రకారం పెంచాలనుకుంటుంది. అది జరగనివ్వను. నీ పథకం నీది, నా ప్లాన్ నాది. స్వర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. ఇదేదో అమ్మమ్మ గారికి కౌంటర్ ఆలోచిస్తున్నట్టుంది. టైం చూసి మూడ్ మార్చాలి. దీని ఆలోచనల్ని మరల్చాలి. నా వయసులో 3వ వంతు లేదు, నా దగ్గర దీని కుప్పిగంతులు. స్వర్ణ,